IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సచివాలయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం లేకుండా ఉంటుంది. ఉపయోగం ఉంది. వాళ్ళు పాప ఇళ్ళకి తీసుకొచ్చి వీళ్ళు ఎప్పుడో గంటలో రేపు మాపు ఎల్లుండు వాళ్ళని తీసేయడం కరెక్ట్ కాదు. ఎక్కడ మీ ఇంటికి సచివాలయానికి ఎంత దూరం? నాకంతా పర్లంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళారా? ఏదైనా పనులు జరిగినాయి మీకు? ఏ పని మీద వెళ్ళారు? పింఛన్లు కానీ, కాగితాల పనులు కానీ, మున్సిపాలిటీ దీనికి సంబంధించింది కానీ. సచివాలయ వ్యవస్థను ఈ ప్రభుత్వం రద్దు చేయబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వ్యవస్థను రద్దు చేయాలి అంటారా లేదా కంటిన్యూ చేయాలంటారా? కంటిన్యూ చేసుకుంటే కరెక్ట్. పల్లెటూరులో ముసలోళ్ళు ఉంటారు, సిటీలు అంటే మనం వెళ్తాం. పల్లెటూరులో ఏడాళ్తారు వాళ్ళు ముసలా మొత్తకోళ్ళు, వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఏంటి అది. ఎంప్లాయీస్ని తగ్గిస్తారు, తగ్గించిన ఎంప్లాయీస్ని వేరే చోట్ల పంపిస్తారు, తక్కువ ఎంప్లాయీస్తోనే సచివాలయ వ్యవస్థ నడిపే అవకాశం ఉందంటూ చెప్తూ ఉన్నారు. అలా ఎంప్లాయీస్ తగ్గడం వల్ల ప్రజలు ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉందా? ఇబ్బంది పడరా? తగ్గిస్తే ఇబ్బంది పడతారుగా. బియ్యం రేట్లు, నిత్యావసర ధరలు తగ్గించమని ఉంది. ఎన్ని అలా ఆ రేట్లే ఉన్నాయి. 550 రూపాయలు బియ్యం రేట్లు అవి తగ్గిస్తామనండి. ముందు నిత్యావసర ధరలు తగ్గిస్తే బాగుంటుంది. గత 5 సంవత్సరాల నుంచి సచివాలయ వ్యవస్థ పనిచేస్తుంది ఏపీలో. ఆ వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగపడిందా? మంచి జరిగిందా? ఉపయోగం అన్నాళ్ళు వాళ్ళు తీసేయడం కరెక్ట్ కాదు. రోడ్డు పడినట్టు వాళ్ళు తీసేయట్లేదు, ఉద్యోగాలు తీసేయట్లేదు, వేరే చోటకు పంపిస్తారు వాళ్ళని. సచివాలయాలు కాకుండా వేరే ఆఫీసులో పంపిస్తారని చెప్తున్నారు. ఇస్తే పర్లా, ఏమైంది. ఏపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను రద్దు చేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. సచివాలయ వ్యవస్థని ఉంచాలంటారా, లేదు ఉపయోగం లేదంటారా, ఉపయోగం ఉందంటారా? సచివాలయం ఉంటుందని గవర్నమెంట్ కూడా చెప్తుందికే టీవీలో. సచివాలయం ఉండటం మంచిదే, సర్వీస్ ఉంటుంది బాగా. ఇప్పుడు నాకు వృద్ధాప్య పెన్షన్ పెట్టాను, నేను అక్కడికి వెళ్ళాను. నేను ఏది సచివాలయానికి డిసెంబర్లో పెట్టాను. అంతకుముందు ఒక తెల్ల కార్డు ఉంటే తీసేశారు, మళ్ళీ కొత్తగా పెట్టాను. ఆ కొత్తగా పెట్టిన దానికి మళ్ళీ డిసెంబర్లో పెట్టా, ఇంతవరకు ఇవ్వలే. మరి ఎందుకు ఇవ్వలేదో తెలియదు. అంటే వాళ్ళకి గవర్నమెంట్కి ఏవో రూల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రకారం ఇస్తారేమో. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉండడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ వ్యవస్థ? ఉపయోగమే. గత 5 సంవత్సరాల నుంచి ఉపయోగపడిందా? గత 5 సంవత్సరాలది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వేరుగా ఉంది, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ వేరుగా ఉంది. అంటే దాన్ని ఉంచుతారు, అదైతే సర్వీస్ చెయ్యాలనే. సర్వీస్ అనేది పబ్లిక్ తేలిగ్గా ఉంటుంది కదా, అది కంపల్సరీ. 10 మంది ఎంప్లాయీస్ ఉంటే 5గురిని ఉంచుతారు, 5గురిని తీసేసి వేరే చోట్ల పంపించేస్తారు వాళ్ళని. ఎంప్లాయీస్ తగ్గిపోతారు అంటారు. వ్యవస్థ వాళ్ళ యొక్క కన్వీనియంట్ని బట్టి చేసుకుంటారు, మనం చెప్పేది కాదు కదా. వ్యవస్థ ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది కావాలి అనేది పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఆలోచించుకుని చేసుకుంటూ ఉంటారు. వ్యవస్థ ఉండడం వల్ల పరిపాలన జనాల వద్దకు అందుతుందా? వ్యవస్థ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇబ్బంది ఏం కలగదు. అది ఒక 6 నెలలు పోతే కానీ తెలియదు, సంవత్సరం పోతే కానీ. ఒక 1 ఇయర్ ఉండాలి కదా, 1 ఇయర్ చూస్తే కానీ చెప్పలేము. ఏదైనా గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ కొన్ని పాతవి తీసేయటమో కొత్తవి పెట్టడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అంటే పాత వాటికి కొత్త వాటికి సమన్వయం చేసుకురావాలి. చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వ్యవస్థ వల్ల ఉపయోగం కలిగిందా ఇప్పటి వరకు? ఉపయోగం కలిగింది, కొంత జరిగింది. అయితే పెడతాం మంచిదే అది. అయితే దాన్ని అంతమంది స్టాఫ్ అవసరం లేదని నా ఒపీనియన్. వాళ్ళకి అంతంత జీతాలు ఇచ్చుకొని ఆల్రెడీ ఇంతకుముందు సచివాలయ వ్యవస్థలు ఉన్నాయిగా. ఇప్పుడు ప్రత్యేకించి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అంతమంది ఉండటం అన్నది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తుంది. అంత ఎక్కువ మంది ఎందుకు, తక్కువ మందితోనే నడుపుదాం వ్యవస్థనని ఆలోచన చేస్తున్నారు. అది మంచి నిర్ణయమేనా? మంచి నిర్ణయం. 5 సంవత్సరాల నుంచి పనిచేశారు సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు. ఆ ఉద్యోగుల మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఏమనుకుంటున్నారు వాళ్ళు? పిల్లలు అంటే ఇంటికి వచ్చి అన్నీ ఇచ్చారు. ఉపయోగం అయితే ఉంది, తీసేయడం అన్నది కరెక్ట్ కాదు. అయితే అంతమంది ఉన్న అవసరం లేదని నా ఒపీనియన్. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో అది కరెక్ట్. మీరు ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళారా? వెళ్ళా. ఏం పని మీద వెళ్ళారా? ఇదే మన క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, వాటి గురించి. అయినా పనులు అయినాయా? ఏమన్నా లంచాలు ఏమైనా తీసుకున్నారా? డబ్బులు ఏమన్నా అడిగారా? లంచాలు ఏమి సచివాలయంలో ఇవ్వలేదు. కానీ నాకు తెలిసి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో నేను ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ వెళ్ళా పని గురించి. ఇట్లా జగన్ గవర్నమెంట్ రాగానే అవినీతి ఉండదు, ఏమి ఉండదు అని చెప్పి నన్ను అన్నారు. వెళ్ళా నేను. సరే వెళ్ళి మనం పని చేయించుకుందామని వెళ్ళా. ఒక 30,000 చదివించుకున్నా.
తీస్తే కానీ నా పని అవ్వాల. నా అవసరం కోసం నేను ఇచ్చేది. ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చారు. సచివాలయం వాళ్ళు అయితే ఏమైనా డిమాండ్ చేశారా? వాళ్ళు ఎప్పుడు మనం అడగల. అవినీతి జరిగింది, జరగకుండా ఏమీ లేదు జగన్ ప్రభుత్వంలో. సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారా? గత 5 సంవత్సరాల నుంచి చేశారు అందుబాటులో జనాలకి, లేదు రేపురా ఎల్లుండిరా అని తిప్పించుకున్నారా? 2-3 సార్లు 2-3 రోజులు తిరిగితే కానీ అవ్వాల. ఎమ్మటే స్పాట్లో మాత్రం అవ్వాల. ఆ వ్యవస్థ వల్ల ఉపయోగపడిందా? రద్దు చేయాలంటారా లేదు వద్దు కంటిన్యూ చేయాలంటారా? కంటిన్యూ చేయాలి. బాగుంది వ్యవస్థ. ఎందుకంటే పెన్షన్లు ఇవ్వడంలో కానీ, సర్టిఫికేట్స్ పెంచడంలో కానీ, ప్రతి విషయంలో కూడా మంచి చేశారు. తెలుగుదేశం పార్టీ అని కాదు, కాంగ్రెస్, నేను తెలుగుదేశం పార్టీ నాది. ఏంటి మంచిగా చేశారు. పార్టీ చూడలేదు, వాళ్ళు కులం చూడలేదు, బాగా చేశారు. 10 మంది ఎంప్లాయీస్ ఉంటే 5గురిని తగ్గించేసి 5గురితోనే వ్యవస్థను నడపబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా 5గురు ఎంప్లాయీస్ని తగ్గిస్తే జనాలకి ఏదైనా సేవల విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉందా? అంటే మనం రెండు వైపులా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతా సాఫీగా జరిపించాడు. మరి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి లేదంటుంది, దాన్ని కూడా మనం ఆలోచించాలి. వ్యవస్థ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? సచివాలయ వ్యవస్థ వల్ల సచివాలయ వ్యవస్థ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మరి ఈ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఇష్టపడి చేసింది, మరి ఈ ప్రభుత్వం ఇష్టపడాలిగా. ఇష్టపడితే చేయొచ్చు, ఇష్టపడకపోతే కొంచెం కష్టం. 5 సంవత్సరాల నుంచి సచివాలయ వ్యవస్థ ఉంది రాష్ట్రంలో. మీరు ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళారా? వెళ్ళా. ఏం పని మీద వెళ్ళారు? నేను పాస్టర్ గారి పెన్షన్ మీద వెళ్తే బాగా చేశారు. 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 లంచాలు ఏమన్నా డబ్బులు అడిగేవారా? లంచాలు ఏం తీసుకోవాలి. బాగా చేశారు. పనులు జరిగినాయి లంచాలు లేకుండా సచివాలయం ఉండటం వల్ల? బాగా జరిగినాయి. సచివాలయం ఉండటం వల్ల మీ సేవలు పడిపోయినాయి. ఏంటి దళారు వ్యవస్థ అంతా పోయింది. ఏమైనా తిప్పించుకున్నారా ఆఫీస్ చుట్టూ? లేదు, బాగా జరిగింది, బాగా చేశారు. 5 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు. ఆ వ్యవస్థ వల్ల ఉపయోగపడుతుందా జనాలకి? ఎందుకు పడతలేదు? పడుతుంది, ఉపయోగం ఉంది. ఉంది. ప్రభుత్వం వాళ్ళు ప్రస్తుతం సచివాలయ వ్యవస్థను రద్దు చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ రద్దు చేయాలంటారా కంటిన్యూ చేయాలంటారా? అవదు, అది అవదు, అది కంటిన్యూస్ అవుతుంది. 10 మంది ఉద్యోగస్తులు ఉంటే 5గురిని అట్టిపెట్టి 5గురిని వేరే శాఖల్లో వేసేసి 5గురితోనే సచివాలయ వ్యవస్థను నడపాలని ప్రభుత్వం వాళ్ళు ఆలోచన. ఇలా ఉద్యోగస్తులను తగ్గిస్తే ప్రజలకు ఏమైనా సేవల్లో అభ్యంతరం? వేరే దాంట్లో మీకు ఇది వేకెన్సీస్ ఇస్తున్నారు కదా, దాంట్లో ఏమైనా అబ్జెక్షన్ ఏమేమి? మీకు మొత్తం తీసి పారేస్తాం లేదు కదా. క్వాలిఫైడ్ ఉన్నారు, వాడికి జాబ్ ఇస్తుంది, మంచిదే కదా, అది తీయటం లేదు కదా. ఇప్పుడు వరకు గ్రామాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగులు తగ్గిపోతే జనాలకి ఏమన్నా ఇబ్బంది కదా? ఏదైనా సేవల విషయంలో కానీ ఏదన్నా కావాలంటే ఆ విషయంలో కానీ? అటువంటి ఇప్పుడు దాకా అవ్వలేదు, ఉన్నారు ప్రజెంట్ అంతా. అది తగ్గించిన తర్వాత చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ చెప్తాను నీకు తగ్గిపోయింది ఇది ఎందుకని. 5 సంవత్సరాల నుంచి పనిచేశారు సచివాలయ వ్యవస్థ ద్వారా. జనాల్లో సచివాలయం పెట్టి ఉద్యోగస్తులను పెట్టి జగన్ గారు తీసుకురావడం, ఎవరన్నా కానీ పని చేయడం బాగా చేశారా లేదా? పని చేశారు, పని చేయలేని నేను చెప్పడం లేదు, ఉపయోగపడ్డారు. అదే రెగ్యులర్ చేయాలి అంతే. సచివాలయ వ్యవస్థను రద్దు చేయబోతున్నారు అంటూ బయట వార్తలు వస్తున్నాయి. ఆ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందా లేదు రద్దు చేయాలి కంటిన్యూ చేయాలా? కొంచెం అయితే ఉపయోగాలు ఉన్నాయి. కొంచెం అంటే కొన్ని డైరెక్టర్ స్కీమ్స్ కానీ తెలియటం కానీ కొంచెం ఉపయోగం అయితే ఉంది. అసలు వేస్ట్ అయితే అనలేము దాన్ని. స్కీమ్ని బాగానే యూజ్ చేశారు. అది సచివాలయం ఎక్కడ ఉండేది? మీ దగ్గరలో ఉండేదా దూరంగా ఉండేది? దగ్గరలోనే ఉండేదండి. ఏదైనా పని మీద ఎప్పుడైనా వెళ్ళారా మీరు 5 సంవత్సరాల నుంచి? వెళ్తే ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా ఫుల్ సొల్యూషన్ ఉండేది కదా. వాళ్ళు కూడా మళ్ళీ ఇంకో చోటకి పంపించేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళేది. వాళ్ళు అంత ఫుల్గా ఏమీ చేయరు. పేపర్ తీసుకెళ్ళి ఏదో తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు, మళ్ళీ మనమే వెళ్ళాలి అక్కడికి. అంత ఫుల్గా ఏం చేయలేదు, ఏదో కొన్ని హెల్ప్ అయిందండి. శానిటరీ కానీ ఎలక్ట్రిక్ వర్క్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకొని ఫాలో అప్ చేసేవాళ్ళు. కొన్ని విషయాల్లో హెల్ప్ అయింది అది. కొన్ని విషయాల్లో ఏదైనా లంచాలు ఏమైనా తీసుకునే వాళ్ళ? లంచాలు ఎప్పటికీ తీసుకుంటున్నారు. వాళ్ళేం తీసుకోలేదు, ఆ పైన వాళ్ళు తీసుకుంటారు. పైన వాళ్ళు తీసుకోలేదు సచివాలయం వాళ్ళు. ఎప్పుడు ఆ పేపర్ పెట్టి మళ్ళీ పైకి వెళ్ళేది కదా వర్క్స్కి, అక్కడ తీసుకుంటారు. ఈ వ్యవస్థ అయితే లంచాలు ఏం లేవు. ఈ వ్యవస్థలో లేదు, లంచాలు లేదు. వీళ్ళకి అసలు లేదు, స్కోప్ లేదు. 5 సంవత్సరాల నుంచి ఉపయోగపడింది ఆ వ్యవస్థ జనాలకి? పర్లేదండి, కొంచెం ఉపయోగపడింది. పర్లేదు. రద్దు చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వ్యవస్థని రద్దు చేయాలంటారా లేదు కంటిన్యూ చేస్తే బాగుంటుంది అంటారా? కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది. కంటిన్యూ చేయాలి. ఉపయోగం ఉందా ఆ వ్యవస్థ వల్ల? ఉంది కాబట్టి ఉంది. మీకు దగ్గరలో సచివాలయం ఉందా? మాకా పెంజనపేట దగ్గర లేదు, పెంజనపేట. ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఆ సచివాలయం దగ్గరికి?
వెళ్ళాం. ఏం పని మీద వెళ్ళి ఉంటారు? మామూలు ఏదో ఆధార్ కార్డుకి వాటికి పనులు అవుతున్నాయా సచివాలయ వ్యవస్థ వల్ల? పర్వాలేదు. అవుతున్నాయి. ఏమన్నా డబ్బులు తీసుకుంటున్నారా, లంచాలు ఏమన్నా? ఏం తీసుకుంటారు? ఏం తీసుకోవట్లేదు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థని రద్దు చేస్తే కనుక, ఒకవేళ ఉన్న ఎంప్లాయీస్ని తగ్గిస్తే కనుక జనాలకి ఏమైనా ఇబ్బందా? ఇబ్బంది ఏముంది, మామూలుగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. 5 సంవత్సరాలు ఎలా పనిచేసేవాళ్ళు సచివాలయం వాళ్ళు? అంటే రేపు రండి ఎల్లుండి రండి అనేవాళ్ళ, లేదా వెళ్తే ఏదైనా పని చేసి పెట్టేవాళ్ళ? బాగానే చూసేవాళ్ళు, పనులు జరుగుతాయి. ఏదైనా పని చేయాలంటే డబ్బులు అడిగేవాళ్ళ? డబ్బులు అడగలేదు, మామూలుగా చేసేవాళ్ళు. కంటిన్యూ చేయాలంటారా వ్యవస్థని? చేయొచ్చు చేయొచ్చు చేయొచ్చు. ఓకే. సచివాలయ వ్యవస్థ గురించి ఏమంటావు? సచివాలయం ఎక్కడ ఉండేది మీ ఇంటి దగ్గర? సచివాలయం దగ్గరలోనే ఉండేది. సచివాలయం కూడా మంచిది. సచివాలయం ఉంటేనే వాలంటీర్లు ఉండేది. సచివాలయం లేకపోతే వాలంటీర్ ఉండదు కదా. ఆ వ్యవస్థ అనేది ఉంటే అందరికీ ఉపయోగకరమైన పని. మీరు ఎప్పుడైనా వెళ్ళారా సచివాలయం దగ్గరికి? వెళ్ళాము, సచివాలయం వెళ్ళాము. మాకు ఆధార్ కార్డు గురించి కానీ, ఏదైనా పేర్లు తేడా ఉన్నప్పుడు, లేదా మన పన్ను గురించి కానీ ఏదైనా సరే వాళ్ళు చేసి పని పెట్టి. జరిగిందా మీరు వెళ్ళిన పని? జరిగినాయి. తిప్పించుకున్నారా ఆఫీస్ చుట్టూ ఏమన్నా? అదేం కాదు, 1-2 రోజులు చెప్పారు. ఆ రోజుల్లో వాళ్ళే పిలిచి పని చేసి పెట్టారు. డబ్బులు ఏమైనా తీసుకునేవాళ్ళు మీ దగ్గర? డబ్బులు ఏమి తీసుకోలేదు. అంటే లంచం మనీ ఏమి లంచాలు ఎవరు కూడా ఇప్పుడు దాకా ఎవరు కూడా ఆ ప్రస్తావన ఎక్కడ రాలేదు, ఇవ్వలేదు. సచివాలయ వ్యవస్థని కొనసాగించాలంటారా? కొనసాగిస్తే అందరికీ శ్రేయస్కరం, ప్రజలందరికీ శ్రేయస్కరం. అంతేగాని ఇప్పుడు సచివాలయం ఉండకూడదు, వాలంటీర్ ఉండకూడదు అంటే జనాలు ఇబ్బంది పడతారు. అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు. సచివాలయ వ్యవస్థను రద్దు చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వ్యవస్థను ఉంచాలి అంటారా, కంటిన్యూ చేయాలంటారా? ఉంచాలి. సచివాలయ వ్యవస్థ మూలాన చాలా ఉపయోగం ఉంది. అందరికీ అందుబాటులో అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు. చక్కగా వాళ్ళందరూ పనిచేసుకుంటున్నారు. వాళ్ళు తీయాల్సిన అవసరంలా. ఈవెన్ వాలంటీర్ల మూలాన కూడా చాలా చక్కటి ఉపయోగాలు ఉన్నాయి. ప్రజలకి అందుబాటులో, గవర్నమెంట్కి ప్రజలకి మధ్యన చక్కటి వ్యవహారం, పనులు చాలా ఈజీగా అవుతున్నాయి. దాని మూలాన ఏం తప్పు లేదు. మీరు ఎప్పుడైనా సచివాలయానికి వెళ్ళారా? వెళ్ళాను. నేను ఉండేది మంగళగిరి. నేను గ్రామ సచివాలయానికి వెళ్తూ ఉంటాను. నా ట్యాక్సుల వ్యవహారం ఏదైనా కట్టాలన్నా, ఏ పనైనా సరే వాళ్ళ ద్వారా తొందరగా అవుతుంది. ఈ రోజు రండి రేపు రండి అని ఎప్పుడైనా ఆఫీస్ చుట్టూ చూపించారా? ఎప్పుడు లేదు. వాళ్ళకి ఎప్పుడన్నా కంప్యూటర్లో పైన వెబ్ ఎర్రర్ వస్తేనే లేట్ అవుతుంది, కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. చాలా చక్కటి వ్యవస్థ, దాన్ని తీయాల్సిన అవసరంలా. నిజం చెప్పాలంటే ఒక ప్రభుత్వం గురించి చెప్పడం కాదు, కానీ అది ఉంచినందు మూలన ప్రజలకు చాలా మంచి ఉపయోగాలు జరిగింది. చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది పని ఉంటుంది, కొంతమంది పని ఉండలేదు అని అంటున్నారు కదా. అది ఉపయోగించుకోవడం చేతగాక అలాగా. అంతేగాని దాని మూలన పని లేదని చెప్పి మొత్తం వ్యవస్థను తీయాల్సిన అవసరం లేదు. అది చాలా మంచి వ్యవస్థ, చాలా ఉపయోగకరం. ప్రభుత్వానికి కూడా మంచి పేరే అది. అదే దూరాలు ఉండే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా పనులు అవుతున్నాయా సచివాలయం వల్ల? చక్కగా అవుతున్నాయి. ఈవెన్ డెత్ సర్టిఫికేట్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఏదైనా చిన్న వ్యవహారం ఉన్నా కూడాను అక్కడికి వెళ్తే వాళ్ళు చక్కగా అందుబాటులో ఉండి, అయ్యే పని అయితే వెంటనే ఈ రోజుకి అయిపోద్దండి, మీరు వచ్చి తీసుకోండి అంటారు, తీసేసుకుంటున్నాం. లంచాలు తీసుకోవటం ఏమన్నా? ఏం లేదు. అది చాలా తగ్గింది. ఇంతకుముందు రెవెన్యూ ఆఫీస్ కానీ ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తే ఇవాళ కాదు రేపు ఆ డిపార్ట్మెంట్ వాడు అక్కడ కూర్చోడు, అక్కడ ఎవడు ఉండడు సీట్లో. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. మేము చూసి విసుగైతే మళ్ళీ మా పనికి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత చక్కగా అన్ని పనులు చక్కబెడుతున్నారు, అందరికీ అందుబాటులో ఉంది. అది తీయాల్సినంత అవసరం అయితే లేదు.